హాయ్ వియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు నేను ఒక సూపర్ వీడియో చూపిస్తానండి. కొత్తగా ఇల్లు తీసుకోవాలి అని ప్లాన్ చేసే వాళ్ళకి, ఏదైనా ప్రాపర్టీ కానీ తీసుకునే వాళ్ళకి ఎలాంటి సేఫ్టీ మెజర్స్ మనం చూసుకోవాలి, అండ్ ఇంటీరియర్స్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఎలా మనం ఎట్లా ఇంటీరియర్ డిజైన్ చేసుకోవాలి, ఇంకా దాని ఇక్కడ బడ్జెట్లో మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది, ఇంకా కొన్ని టిప్స్తో పాటు ఈరోజు మేము ముందుకు వచ్చేసాను. ఫస్ట్ ఇది గైస్, మన వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఒక ఫ్లాట్కి వచ్చేసానండి. ఇది ఇది టీవీ యూనిట్. ఇది హాల్లో, లివింగ్ రూమ్లో టీవీ యూనిట్ చూపిస్తున్నా. ఇది వచ్చేసి కిడ్స్ అండి, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఫస్ట్ మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ దానికి ఏదైనా ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు, నేనైతే ఇప్పుడు బెంగళూరు సంగతి చెప్తున్నాను. సో బెంగళూరులో ఏంటంటే రేరా అప్రూవ్ అయిందా, ఓసీసీసీ సర్టిఫికేట్, ఏ ఖాతా, ఇవన్నీ చెక్ చేసుకోండి ఒకసారి ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు. ఇప్పుడు రూల్స్ వచ్చేసి చాలా మారిపోయినాయి. గవర్నమెంట్ రేరా అప్రూవ్ అయితేనే మీకు ప్రాజెక్ట్కి ఏదైనా పర్మిషన్ ఇస్తుంది. సో రేరా అప్రూవ్ అయింది అంటే ఆ ప్రాజెక్ట్ మీరు ఏమి చూసుకోకపోయినా తీసేసుకోవచ్చు. ఇంకొకటి ఏ ఖాతా, దీనిలో బెంగళూరులో ఇంకా ఈ ఖాతా కూడా ఉందండి. ఈ ఖాతా ఈజ్ నథింగ్ బట్ ఏ ఖాతా. ఈ ఖాతా ఎట్లా అంటే అది మీరు పంచాయతీ, జిల్లా పంచాయతీ దానికి వస్తుంది. ఏ ఖాతా అంటే బీబీఎంపీ లిమిట్స్ అప్రూవ్ అయినట్టు. సో ఏదైనా పర్లేదు, ఏ అయినా పర్లేదు, ఈ అయినా పర్లేదు, రెండు ఒకటే. బట్ ఏ ఖాతా ఉండేలాగా చూసుకోండి. చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పుడు అపార్ట్మెంట్ తీసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్లాట్, అపార్ట్మెంట్, బిల్డింగ్ మాత్రం ఏ ఖాతా ఉండాలి అని చూస్తారు. బట్ మీరు మాత్రం ల్యాండ్ కూడా ఏ ఖాతా ఉందా లేదా, ఏ ఖాతా అప్రూవా కాదా, ల్యాండ్ కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే ల్యాండ్ కూడా ఇంపార్టెంటే. రేపు మనకి ఎంత స్క్వేర్ ఫీట్ వస్తుంది అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. చాలామంది బిల్డర్స్ అయితే 30% ఇస్తారు, కొంతమంది 50% కూడా ఇస్తారు స్క్వేర్ ఫీట్ వచ్చేసి. ఆఫ్టర్ మనం అదేంటంటే ల్యాండ్లో, నేను చెప్పేది ల్యాండ్లో 50% కూడా ఇస్తారు. సో అది మీరు ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి. ఏదైనా అపార్ట్మెంట్ తీసుకునే వాళ్ళకి చెప్తున్నాను నేను, జనరల్గా అపార్ట్మెంట్ తీసుకునే వాళ్ళకి ల్యాండ్ అది చెక్ చేసుకోండి ఒకసారి. మీరు ఏ బిల్డింగ్, ఏ ప్రాజెక్ట్ అయితే తీసుకోవాలనుకుంటున్నారో ఆ ప్రాజెక్టు, ఆ బిల్డరు ఇంతకుముందు ప్రీవియస్ ఏమైనా ప్రాజెక్ట్స్ చేశారా, చేస్తే వాళ్ళకి రేటింగ్ ఎలా ఉంది, ఒకసారి అవన్నీ చెక్ చేసుకొని ప్లాన్ చేసుకోండి. అండ్ వచ్చేసి ఇది ఇంటీరియర్స్ అండి. ఇంటీరియర్స్ కూడా మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకున్నా సరే ఫస్ట్ మీరు డిజైన్ చేసుకోండి మీ ఓన్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టిప్ నెంబర్ 1, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా సరే మీ థింగ్స్ ఉంటాయి కదా, క్లాత్స్ కానీ థింగ్స్ కానీ ఏవైనా సరే, జనరల్గా చెప్తున్నాను, అవన్నీ ఎక్కడ పెట్టుకోవాలి ఒకసారి ఫస్టే మీ హౌస్ మీరు ఒకసారి చూసుకోండి. ఒకసారి చెక్ చేసుకొని క్లాత్స్ అన్నీ ఎక్కడ పెట్టుకోవాలి, ఎక్కడ మనం అన్నీ పెట్టుకోవాలి, ఎటువైపు వస్తే బాగుంటుంది, ఎవరి బట్టలు, కిడ్స్వి ఉంటాయి, మనవి ఉంటాయి, అవన్నీ ఎక్కడ ప్లాన్ చేసుకోవాలనేది ఒకసారి చెక్ చేసుకోండి. అప్పుడు మీరు ఇంటీరియర్స్కి వెళ్ళండి. ఫస్ట్ మేమైతే ఇట్లా ఎక్కువ షెల్ఫ్స్ చేపించామండి. సో దానికి స్టోరేజ్ జనరల్గా అయితే అందరూ ఇది ఉండదు. పెద్దది ఇచ్చేసి దానికి రాడ్స్ వేస్తారనమాట, హ్యాంగర్స్ లాగా తగిలించుకోవడానికి. సో హ్యాంగర్స్ ఏంటంటే ఎక్కువ పట్టవు, మనకి ఎక్కువ స్పేస్ వేస్ట్ అయిపోతుంది అక్కడ. హ్యాంగర్స్ కావాలి అంటే ఒక ప్లేస్లో పెట్టించుకోండి.
సో ఎక్కువ స్టోరేజ్ ఉండేలాగా నేను ర్యాక్సే చేపించేసుకున్నాను. మీరు ఎప్పుడు ఇంటీరియర్స్ ప్లాన్ చేసుకున్నా ఫస్ట్ మాత్రం ముందు మీరు డిజైన్ చేసుకోండి. మీ ఆ థింగ్స్ ఎక్కడ పెట్టుకోవాలి అవన్నీ ఒకసారి ప్లాన్ చేసుకొని అప్పుడు మీరు ఎవరైనా ఇంటీరియర్తో మీ ప్లానింగ్ తగ్గట్టు వాళ్ళకి చెప్పి డిజైన్ చేయించుకొని అప్పుడు ఎవరు తక్కువ కోట్ చేస్తారో అది తీసుకెళ్ళి ఏదైతే మీరు డిజైన్ చేయించుకుంటారో ఆ డిజైన్ తీసుకెళ్ళి ఎవరు వుడ్ వర్క్ వాళ్ళకి చూపించండి. అప్పుడు ఎవరు తక్కువ కోట్ చేస్తారో ఎవరు ది బెస్ట్ ఇస్తున్నారో చెక్ చేసుకొని మీరు ఇంటీరియర్స్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకొకటి వుడ్ కూడా చెక్ చేసుకోండి. అందరూ 25 years 20 years అని చెప్తారు. వుడ్కి మాత్రమే. ప్లైవుడ్ చాలా బాగుంటుంది. ప్లైవుడ్స్లో వచ్చేసి గ్రీన్ ప్లై, ఆర్చిడ్ ప్లై, ఇంకా కిట్ ప్లై ఇవన్నీ బాగానే ఉన్నాయి. సెంచరీ కూడా. మేమైతే నీమ్ ప్లై యూస్ చేసాం. నీమ్ ప్లై కూడా చాలా బాగుంటుంది. చెదలు అనేది రాదు, పురుగు అనేది పట్టదు. సో ఎప్పుడు మీరు వుడ్ తీసుకోవాలన్నా ఏ వుడ్ అయినా సరే ఇట్లా ఇది ఉంది కదండి ఈ ప్లైవుడ్లో ఇది మొత్తం ఇలా కలిసి ఉండాలి. ఎక్కువ గ్యాప్స్ రాకూడదు. ఇక్కడ గ్యాప్స్ వచ్చింది చూడండి. ఇది కొంచెం ఇలా కొంచెం ఉంటే పర్లేదు, కానీ మరీ ఎక్కువ గ్యాప్స్ ఉంటే మాత్రం ఆ వుడ్ అసలు మీరు చూస్ చేసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు వారంటీ ఇచ్చినా సరే అది ఫ్యూచర్లో ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే గ్యాప్స్ ఎక్కువ ఉంటే మనకి ఎక్కువ మాయిశ్చర్ కంటెంట్ అనేది అది తీసేయకుండా చేసిందనమాట. ప్లైవుడ్ ఎలా అంటే మాయిశ్చర్ కంటెంట్ని తీసేసి చేస్తారు. సో అలాంటిదైతే మీకు చెదలు రాదు, ఇంకా పురుగు అనేది ఏమీ ఉండదు. సో అలాంటి వుడ్ ప్లాన్ చేసుకోండి ఎప్పుడు తీసుకున్నా సరే. ఇంకొకటి చాలామంది వుడ్ ఒకటే చూస్తారు. మీరు ఇవి చూసారు కదా, ఈ హార్డ్వేర్ ఇవి కూడా చెక్ చేసుకోవాలి. ఇవి ఏ కంపెనీ ఇస్తున్నారు, బెస్ట్ కంపెనీ చూస్ చేసుకోండి. ఎందుకంటే వుడ్ వాళ్ళు వారంటీ ఇస్తారు కాబట్టి 20 years ఎటు. సో అదేం స్పాయిల్ అవ్వదు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి, అలాంటప్పుడు ఓన్లీ వుడ్డే కాదు, మీరు ఇవి ఇట్లా డ్రాయర్స్కి ఇస్తున్నారు కదా, ఇవి మళ్ళీ క్లాంప్స్, డోర్స్ పెట్టడానికి క్లాంప్స్, ఆ హార్డ్వేర్ కూడా వారంటీ ఇస్తున్నారు లేదా, మంచి కంపెనీ యూస్ చేస్తున్నారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. క్లాంప్స్ వాటిలో అయితే హిటాచీ ఈజ్ ద బెస్ట్ వన్. అండ్ నెక్స్ట్ యాప్కో కూడా బాగానే ఉంటుంది. అవన్నీ ఒకసారి చెక్ చేసుకొని ప్లాన్ చేసుకోండి. ఏదైనా మీరు ముందు ఇంటీరియర్ వాళ్ళతో మీరు ముందు డిజైన్ చేసుకొని మీరు ప్లాన్ ప్రకారం చేసుకొని చూసుకొని అప్పుడు వాళ్ళకి ఇవ్వండి. వుడ్ వర్క్ వాళ్ళకి వాళ్ళు దాన్ని బట్టి కొటేషన్ ఇస్తారు. సో దానిలో బడ్జెట్లో మనకు వచ్చేటట్టు రీజనబుల్గా చూసుకోవచ్చు. ఇది మాస్టర్ బెడ్రూమ్. నేనైతే ఇట్లా బ్రౌన్ అది కాంబినేషన్ తీసుకున్నాను, వైట్. నాకు ఇటు కార్నర్ వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ వచ్చింది. చూడండి, నేను ప్రతి చోట షెల్ఫ్స్ పెట్టేస్తున్నాను. ఇక్కడ డ్రాయర్స్ వచ్చినాయి కదా, ఇవి డ్రాయర్స్ కండి. ఈ డ్రాయర్స్ కింద కూడా నేను ర్యాక్స్ పెట్టించేసుకుంటున్నాను. సో దానివల్ల స్పేస్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కింద. ఇంకా ఇది వచ్చేసి కిచెన్, ఇంకా స్టార్ట్ చేయలేదు వాళ్ళ వర్క్. ఇది పూజ యూనిట్. పూజ యూనిట్ చూడండి, మీకు ఎడ్జ్ బైండింగ్ అనేది అందరికీ తెలుసు, కొంతమందికి తెలియదు. సో ఎడ్జ్ బైండింగ్ అంటే ఇట్లా వస్తుంది. ఇలా ఎడ్జ్ బైండింగ్ వచ్చింది, ఇలా చేయించుకోండి మీరు ఎప్పుడైనా వుడ్ వర్క్ డోర్స్కైనా దానికైనా. సో క్లాస్ లుక్ వస్తుంది, చాలా బాగుంటుంది ఇలా ఎడ్జ్ బైండింగ్ ఉంటే. నేను చెప్పేది ఈ క్లాంప్స్ అండి. ఈ క్లాంప్స్ కూడా మంచి కంపెనీ వేశారా లేదా, ఏ కంపెనీ వేశారు, బ్రాండెడ్, దీనికి ఎన్ని ఇయర్స్. మాకైతే 5 years ఇచ్చారు వారంటీ. మాకైతే 5 years ఇచ్చారు వారంటీ. సో ఇవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇది వచ్చి కిడ్స్ రూము. నేను ఎక్కడ స్పేస్ వేస్ట్ చేసుకోలేదండి. సో ఇంకా వీళ్ళు పెట్టలేదు ర్యాక్స్, బట్ ఇక్కడ కూడా నేను ఈ ర్యాక్స్ అన్ని చెప్పేసాను. ఇక్కడ కూడా
స్పేస్ ఎక్కడ వేస్ట్ చేసుకోకండి. సో కొంచెం ఏమన్నా పెద్ద థింగ్స్ పెట్టుకోవాలంటే బిగ్వి అలాంటప్పుడు కొంచెం పెద్ద స్పేస్ పెట్టుకోండి. ఇంకొక టిప్ అండి, ఇప్పుడు మీరు ఏదైనా ఒక హౌస్ ఏదైనా ప్లాన్ చేసుకున్న అపార్ట్మెంట్ ఫ్లాట్ అయినా ఏదైనా సరే మీరు ఫస్ట్ బేసిక్ వాస్తు అండ్ వెంటిలేషన్ బాగుందా లేదా మాత్రం ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే వెంటిలేషన్ బాగుంటేనే మనం కూడా హెల్తీగా ఉంటాం. గాలి వెలుతురు అవన్నీ వస్తూ ఉంటే ప్రతిసారి లైట్స్ అవి వేసుకొని యూస్ చేసుకోలేం కదా. సో వెంటిలేషన్ ఒకటి, బేసిక్ వాస్తు. ఇప్పుడు ఇదైతే వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. సో నేను పూజాన్ని పిలిచి అలా ఏమీ చూపించలేదు మేము. సో జస్ట్ నార్మల్గా బేసిక్ వాస్తు. ఇప్పుడు ఈ దిక్కుకి ఇలా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ ఫేసింగ్ అయితే ఆగ్నేయంలో కిచెన్ రావాలి, నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ రావాలి, ఈశాన్యంలో కిడ్స్ బెడ్రూమ్ వచ్చింది మాకు. సో అక్కడ పూజ అయినట్టు బెడ్రూమ్లో ఉంటే ప్రాబ్లం అవుతుందని చెప్పి నేను కిచెన్లోనే సెట్ చేసుకున్నాను. సో అట్లాగా ఏదైనా సరే మీరు ఏ ఫేసింగ్ తీసుకున్నా సరే బేసిక్ వాస్తు అనేది ఫాలో అయ్యారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా అంతకుమించి కావాలంటే మాత్రం అది ఎవరి ఒపీనియన్ వాళ్ళది. జనరల్గా అయితే నా ఒపీనియన్ అంటే ఆ అపార్ట్మెంట్కి అసలు వాస్తు అనేది పనికిరాదు. అండ్ ఇంకొకటి, మీరు ఏ ఫ్లోర్ తీసుకుంటున్నారు అనేది కూడా ఒకసారి చూసుకోండి. లాస్ట్ ఫ్లోరు ఇంకా గ్రౌండ్ ఫ్లోరు అంత మంచిది కాదని నా ఉద్దేశం. ఎందుకంటే వాటర్ లీకేజ్ ఏదైనా ఉన్నా, ఇంకా పైన అయితే అది గ్రౌండ్ ఫ్లోర్ అయితే వాటర్ లీకేజ్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటుంది. ఆ వెంటిలేషన్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. అదే లాస్ట్ ఫ్లోర్ అనుకోండి, ఎండ కానీ ఏదైనా సరే అది ఎక్కువగానే ఉంటుంది. సో సమ్మర్లో చాలా ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇంకొకటి, లాస్ట్ ఫ్లోర్ తీసుకునే వాళ్ళకి ఏంటంటే ఇంకొక టిప్, అది మీరు ఎక్కడైతే ఫ్లాట్ తీసుకున్నారో దానిపైన వాటర్ ట్యాంక్ అనేది ఉండకుండా చూసుకోండి. ఎందుకంటే మీ సీలింగ్ అనేది ఎప్పుడు వెట్ అవుతూ ఉంటుంది కదా. సో అది కొంచెం కూడా ప్రాబ్లం. ఏదైనా క్రాక్స్ అవి ఉన్నా సరే మళ్ళీ వాటర్ లీకేజ్ ఉంటాయి. అండ్ వాస్తు ప్రకారం కూడా వాటర్ ట్యాంక్ ఉండకూడదు నా ఉద్దేశం, నాకు తెలిసి. సో మీకు ఎవరికన్నా అది అలా ఏదైనా తీసుకొని ఉంటే ఒకసారి మీ ఆస్ట్రాలజీతో కానీ ఏదైనా చెక్ చేయించుకొని మీరు ఒకసారి తీసుకోండి. ఓకే వ్యూయర్స్, దాదాపు అన్నీ చెప్పేసినట్టున్నాను నేను, నాకు తెలిసినంత వరకు. సో ఇంకేదన్నా ఉన్నా సరే ఒకసారి నేను మళ్ళీ నాకు ఏదైనా విషయాలు తెలిసినా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో తీసుకునేటప్పుడు మాత్రం ఏదైనా ఫ్లాట్ కానీ ప్రాపర్టీ కానీ ఫస్ట్ అన్నీ జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ల్యాండ్దైనా ఇంటీరియర్స్ ప్లాన్ చేసుకునేటప్పుడైనా ముందు మీరు డిజైన్ చేసుకొని మీ ఓన్గా మీరు ఒకసారి మీ ఫ్లాట్లో ఎక్కడైతే పెట్టుకోవాలని చెక్ చేసుకొని అప్పుడు వుడ్ వర్క్ వాళ్ళకి ఇవ్వండి. సో అప్పుడు ఏంటంటే మనం ప్రతిసారి మార్చుతున్న వాళ్ళకి ప్రాబ్లంగా ఉంటుంది చేయాలంటే, మళ్ళీ బడ్జెట్ కూడా ఎక్కువైపోతుంది. సో అందుకని మీ బడ్జెట్లో వచ్చేలాగా ఫస్టే అన్ని ప్లాన్ చేసుకొని చెక్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.